ఏం చేసే ప్రయత్నం చేస్తున్నాడు? దీని పేరు మీద ఈ 59 ప్రభుత్వ పాలిటెక్నిక్లను స్కిల్ యూనివర్సిటీకి ఇచ్చేస్తున్నాడు. స్కిల్ యూనివర్సిటీ ఈజ్ ఎ ప్రైవేట్ యూనివర్సిటీ విచ్ ఈజ్ నాట్ గవర్నమెంట్. అంటే ఇవాళ ప్రభుత్వ ఆస్తులను, వందల వేల కోట్ల రూపాయల విలువ కలిగిన భూములను, భవనాలను, ఈ 59 పాలిటెక్నిక్లను ప్రైవేట్ కప్పజెప్పే కుట్ర చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. రేపు వాళ్ళు ఏం చేస్తారు? ఈ పాలిటెక్నిక్ లో ఉన్నటువంటి భూములను అమ్ముకుంటారు. ఈ పాలిటెక్నిక్లను కుదబెట్టి, ఆస్తులను కుదబెట్టి రేపు బ్యాంకుల్లో అప్పులు తేవడానికి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నాడు. సూర్యుడి చుట్టూ భూమి తిరిగేది ఎంత నిజమో, భూముల చుట్టూ రేవంత్ రెడ్డి తిరిగేది కూడా అంతే నిజం. రేవంత్ రెడ్డికి ఈ పాలిటెక్నిక్ ఆస్తుల మీద కన్నుబడ్డది. ఈ పాలిటెక్నిక్ ఆస్తులను అమ్ముకోవడానికి, ఈ పాలిటెక్నిక్ ఆస్తులను పెట్టి బ్యాంకుల్లో అప్పులు తేవడానికి ఒక కుట్ర చేస్తా ఉన్నాడు. ఈ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తలేడు. ఈ పిల్లలు ఇలా పాలిటెక్నిక్ పిల్లలు ఏం కోరుకుంటున్నారు? స్కిల్ కావాలి, ఉద్యోగము కావాలి. ఈ పిల్లలు మంచి శిక్షణ కావాలి, ఉన్నత విద్యా అవకాశాలు ఉండాలి అని కోరుకుంటున్నారు. ఇలా ఉద్యోగం కావాలి, స్కిల్ కావాలి, ఉన్నత విద్యా అవకాశాలు కావాలి. ఇలా పాలిటెక్నిక్ విద్యార్థులంటే కేవలం బ్లూ కాలర్ జాబ్స్ చేసే వాళ్ళు కాదు, వైట్ కాలర్ జాబ్స్ కూడా చేసే విద్యార్థులు పాలిటెక్నిక్ విద్యార్థులు. నేను నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశాను. డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఎంతో మంది ఏఈలుగా, డిప్టీలుగా, ఈఈలుగా ఉన్నతమైన స్థానాల్లో గెజిటెడ్ ఆఫీసర్లుగా పనిచేసినారు. రాష్ట్రంలో పనిచేసే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు సగం మంది ఈ మాసప్ ట్యాంక్ పాలిటెక్నిక్ లో చదివిన వాళ్ళే. ఏఎంబీఏలుగా, ఎంబీఏలుగా, ఆర్టీఓలుగా పనిచేస్తున్నారంటే వాళ్ళంతా పాలిటెక్నిక్ విద్యార్థులే. ఈరోజు హెచ్ఎండబ్ల్యూఎస్ హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ లో పనిచేస్తున్న ఇంజనీర్లో సగం మంది మన పాలిటెక్నిక్ విద్యార్థులే. అంటే పాలిటెక్నిక్ అంటే బ్లూ కాలర్ జాబ్స్ కాదు, పాలిటెక్నిక్ అంటే వైట్ కాలర్ జాబ్ చేసేటువంటి విద్యార్థులు కూడా. ఇవాళ ఈ విద్యార్థులను తీసుకుపోయి నువ్వు ఐటీఐలతో కలపడం అంటే ఇది డిగ్రేడ్ చేయడం అవుతుంది. పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తుతో ఇది చెలగాటమైతుంది. ఈ పాలిటెక్నిక్ విద్యార్థులు రేపు ఆ స్కిల్ యూనివర్సిటీలో కలిపితే మీకు అసలు లాటరల్ ఎంట్రీ ప్రశ్నార్థకమవుతుంది. ఇవాళ ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ లో చదివే అవకాశం ఉండదు. ఇంజనీరింగ్ ఈజ్ గవర్న్ బై ఏఐసిటిఈ. ఏఐసిటిఈ అప్రూవల్ లేకుండా లాటరల్ ఎంట్రీ అవకాశం ఉంటుందా? పాలిటెక్నిక్స్ ఆర్ అప్రూవ్డ్ బై ఏఐసిటిఈ. Engineering is approved by AICTE. That's why you have a lateral entry. By writing ESET exam, you are directly joining the engineering second year. If tomorrow these polytechnics are merged into skill university, these students will not have the lateral entry opportunity. ఈ అవకాశాన్ని కోల్పోతారు. ఈ పిల్లల భవిష్యత్తుతో చెలగాటం ఆడుకుంటున్నారు. ఇవాళ పాలిటెక్నిక్ విద్యార్థులు 15,000 రూపాయలు కడితే మొత్తం పాలిటెక్నిక్ అయిపోతుంది. 5,000 సంవత్సరానికి ఫీజు కడితే ఇవాళ అద్భుతంగా పాలిటెక్నిక్ పూర్తవుతుంది. జాబ్ చేసే వాళ్ళు జాబ్ చేస్తున్నారు, ఇంజనీరింగ్ వెళ్ళవలసిన వాళ్ళు ఇంజనీరింగ్ వెళ్తున్నారు. ఈ స్కిల్ యూనివర్సిటీలో 1 ఇయర్ డిప్లొమాకు 40,000 ఫీజు పెట్టిండ్రు, 3 నెలల కోర్సుకు 30,000 ఫీజు పెట్టిండ్రు. మరి రేపు పాలిటెక్నిక్ లో ఫీజు పెరగదని గ్యారంటీ ఏంటి? అయినా గవర్నమెంట్ లో చదివే పిల్లలు రేపు ప్రైవేట్ లో పోయి చదవాల్సిన అవసరమేంది? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కింద నడుస్తున్న ఈ పాలిటెక్నిక్లు రేపు పీపీపీ మోడల్లో ఉండే యూనివర్సిటీ కిందికి పోతే ఈ పిల్లలకు భద్రత ఉంటుందా? ఈ విద్యకు భవిష్యత్తు ఉంటుందా? రేపు ఫీజులు పెరగనే గ్యారంటీ ఏమున్నది? స్కిల్ యూనివర్సిటీకి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది? 3 ఏళ్లు మాత్రమే సహకారం ఇస్తాం, 3 సంవత్సరాల దాకా మాత్రమే మీకు అవసరమైన ఆర్థిక సహాయం అందిస్తాం. ఆ తర్వాత మీ కాళ్ళ మీద మీరే నిలబడాలి. ఆ తర్వాత మీరే పిల్లల దగ్గర ఫీజులు వసూలు చేయండి, వ్యాపారాలు చేయండి, మీరే కాలేజీలు నడుపుకోండి అని స్కిల్ యూనివర్సిటీ చట్టంలో స్పష్టంగా చెప్పారు. ఇవాళ ఈ పాలిటెక్నిక్లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అసెంబ్లీలో బడ్జెట్ లో నిధులు పెడుతుంది. మీకు మీ లెక్చరర్ల జీతాలకు గాని, పాలిటెక్నిక్ కాలేజీల నిర్వహణకు గాని, ఈ పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ గాని రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తూ వచ్చింది.
రేపు స్కిల్ యూనివర్సిటీలో కలిస్తే ఈ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా? ఈ పిల్లలకు భవిష్యత్తు భద్రత ఉంటుందా? అంటే ఇవాళ రేవంత్ రెడ్డి పాలిటెక్నిక్ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాడు. ఇది ఒక మాసప్ ట్యాంక్ పోరాటం కాదు, ఇది ఒక కాలేజీ పోరాటం కాదు, 1,00,000 మంది విద్యార్థుల పోరాటం అనే విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి. మొన్న ఢిల్లీలో చూసాం, నీట్ ప్రశ్నపత్రం లీక్ అయితే జెన్జీ ఉద్యమాన్ని ఢిల్లీ వీధుల్లో మనం చూసాం. ఆ జెన్జీ పోరాటంతో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ప్రభుత్వం వెనక్కు తగ్గాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఢిల్లీ జెన్జీ చూసాం, ఇప్పుడు తెలంగాణలో 1,00,000 మంది జెన్జీ పాలిటెక్నిక్ విద్యార్థుల పోరాటం చూస్తున్నాం. గత 20 రోజులుగా ఈ జెన్జీ విద్యార్థులు, ఈ పాలిటెక్నిక్ విద్యార్థులు 20 రోజుల నుంచి జీవో 97 రద్దు చేయాలని మీరంతా కూడా పోరాటం చేస్తున్నారు. మీ పోరాటానికి నా సల్యూట్. ఈ మధ్య 2 వీడియోలు చూశాం. మహబూబాబాద్ లో ఒక విద్యార్థి పోరాటం చేస్తుంటే ఒక సిఐ అతని గొంతు బట్టి బిసుకుతా ఉన్నాడు. నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి, ఈ విద్యార్థులు ఏమైనా టెర్రరిస్ట్లా? ఆ విద్యార్థులు గొంతు పెట్టి బిసుకుతా ఉన్నాడు. మొన్నెక్కడో ఒక పోలీస్ అధికారి ఒక పాలిటెక్నిక్ అబ్బాయిని సూర్యాపేటలో అరెస్ట్ చేస్తే పాలిటెక్నిక్ అమ్మాయిలంతా పోయి చుట్టుముట్టి ఆ అబ్బాయిని విడిపించి తీసుకొచ్చిన వీడియో కూడా మనం చూసాం. రేవంత్ రెడ్డి, జెన్జీని తక్కువ అంచనా వేయకు. నరేంద్ర మోడీని, కేంద్ర ప్రభుత్వాన్ని గడగడలాడించింది ఈ తరం జెన్జీ. నువ్వెంత రేవంత్ రెడ్డి? మా 1,00,000 మంది పాలిటెక్నిక్ విద్యార్థులు ఒక్కటై కదిలితే నువ్వు సెక్రటరియట్లో అడుగు పెడతావా? గుర్తుపెట్టుకో, ఇది మున్పటి జెన్జీ కాదు. ఏదో రీల్స్ చేసి, రీల్ పోస్ట్ చేసి మర్చిపోయే జెన్జీ కాదు. రీల్ పోస్ట్ చేసి ఊరుకునే జెన్జీ కాదు. అవసరమైతే రోడ్ల మీదకి వచ్చి తమ భవిష్యత్తును కాపాడుకునే జెన్జీ ఈ తరం జెన్జీ. అది గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి. నువ్వేదో ఈ జెన్జీ ఇవాళ రీల్ చూస్తారు మర్చిపోతారు, రీల్ పెడతారు మర్చిపోతారు అనుకుంటున్నావేమో. ఢిల్లీలో జెన్జీ ఏం చేసిందో చూసినావు కదా. నేను నీకు చెప్తా ఉన్నా, సెప్టెంబర్ 7వ తారీఖు అసెంబ్లీ స్టార్ట్ కాబోతా ఉంది. అసెంబ్లీ స్టార్ట్ అయ్యే లోపు జీవో 97 రద్దు చేయాల్సిందే అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేదంటే ఈ 1,00,000 మంది విద్యార్థుల గొంతుకగా, మీ పూర్వ విద్యార్థిగా రేపు అసెంబ్లీలో మీ పక్షాన గలం విప్పుతాం, పోరాడతామని చెప్పి కూడా ఈ సందర్భంగానే మనం చేస్తా ఉన్నా. అంతేకాదు, అవసరమైతే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1,00,000 మంది పాలిటెక్నిక్ విద్యార్థులను కలుపుకొని సెక్రటరేట్ ముట్టడిస్తామని కూడా హెచ్చరిస్తా ఉన్నా. బిడ్డ, మంచి మాట కొద్దీ జీవో 97 రద్దు చేయి. నువ్వు కమిటీ వేసినా ఎవరి కోసం కావాలి? డ్రామాలేంది నీ కమిటీ? డ్రామాలేంది? నీ కమిటీలో నిజాయితీ ఉందా? నీ కమిటీ ఉద్యమాన్ని నీరుగార్చే దొంగ కమిటీ అది. ఈ పిల్లలు చేసే పోరాటం మీద నీళ్లు జల్లే దొంగ కమిటీ ఈ కమిటీ. అసలు కమిటీ ఎందుకు? మాకు జీవో 97 వద్దు,